పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. విచారణకు దానం నాగేందర్ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని 2 అఫిడవిట్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు. దీంతో విచారణకు రావాలని దానంకు నోటీసులు ఇచ్చారు స్పీకర్. బీఆర్ఎస్ బీజేపీ అఫిడవిట్లపై స్పీకర్ ఇవాళ విచారణ జరిపారు. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లపై విచారణ చేపట్టారు. సుమారు 2 గంటల పాటు విచారించినట్టు తెలిసింది. అయితే ఈ విచారణకు కౌశిక్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరవగా మరో పిటిషనర్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన తరపున తన లాయర్లను విచారణకు పంపించారు. తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు. ఎవిడెన్స్ అఫిడవిట్లో దానం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా 2024లో పోటీ చేసిన డాక్యుమెంట్స్ పొందుపరిచారు. తాను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరడంలో స్పీకర్ అనుమతి ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను ఫిబ్రవరి 18న విచారించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు స్పీకర్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఆ 2 పార్టీలు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా కనబడుతోందంటూ ఆరోపించారు. సమయం వృధా చేసేందుకే ఏలేటి అఫిడవిట్ ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్న తాను విచారణకు హాజరయ్యానని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఎన్నికల పేరుతో కావాలనే సమయం వృధా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుందని, అందుకే దానంను సస్పెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది, ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్గా కనబడతా ఉంది.